గ్లోబల్ వార్మింగ్ ముప్పు రోజురోజుకు పెరుగుతుంది. వాతావరణ మార్పు కారణంగా అకాల వర్షాలు, విపరీతమైన వేడి, హిమపాతం పెరుగుతూ ఇవి క్రమంగా మన భూమికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్ర మట్టం నిరంతరం పెరుగుతోంది. దీనివల్ల అనేక రకాల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పులతో వస్తున్న సవాళ్లను పరిష్కరించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నా ఇప్పటి వరకు సానుకూల ఫలితాలు సాధించలేదు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారత్లో 2 నగరాలు మాయం కాక తప్పదా? పరిశోధకులు ఏం చెబుతున్నారు? వాచ్ ది స్టోరీ. సముద్ర మట్టాలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు నీటిలో మునిగిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాలు సముద్ర మట్టానికి కొంచెం ఎత్తులో ఉన్నాయి. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్, హేగ్, రోటర్డ్యామ్ వంటి నగరాలు ఉత్తర సముద్రానికి దగ్గరగా ఉండడం, చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఈ నగరాలు త్వరగా మునిగిపోయే అవకాశం ఉంది. ఇరాక్లోని బాస్రా నగరం షత్ ఆల్ అరబ్ అనే పెద్ద నది ఒడ్డున ఉండగా ఈ నది పర్షియన్ గల్ఫ్లో కలుస్తుంది. సముద్ర మట్టం పెరిగితే బాస్రా నగరం కూడా మునిగిపోయే అవకాశం ఉంది. అమెరికా నగరమైన న్యూ ఓర్లీన్స్లో ఎక్కువ భాగం నీటి మట్టంలో ఉంది. నీటి మట్టం పెరగడం వల్ల ఈ నగరం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. సముద్ర మట్టం వేగంగా పెరుగుతున్నందున ఇటలీలోని ప్రసిద్ధ నగరం వెనిస్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉండగా ఈ నగరం నీటి మధ్యలో ఉంది. భారతదేశంలోని 2 పెద్ద నగరాలైన ముంబై, కోల్కతాపై కూడా ప్రమాదం పొంచి ఉంది. ఒక నివేదిక ప్రకారం అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరాల జాబితాలో ముంబై 2వ స్థానంలో ఉంది. ముంబై నగరం ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల చొప్పున మునిగిపోతుందని అధ్యయనం పేర్కొంది. ముంబైలో సముద్ర మట్టం నిరంతరం పెరుగుతోంది. బెంగళూరు థింక్ ట్యాంక్ నివేదిక ప్రకారం 2040 నాటికి ముంబై ప్రాంతంలో దాదాపు 13.1% సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉండగా నీటి మట్టం పెరగడం ఆర్థిక రాజధానికి పెను ముప్పుగా పర్యాటక నిపుణులు అభివర్ణించారు. గేట్వే ఆఫ్ ఇండియా, మెరైన్ లైన్స్ వంటి పర్యాటక ప్రదేశాలు మునిగిపోవడం వల్ల పర్యాటకుల సంఖ్య తగ్గడమే కాకుండా ముంబై నిజమైన గుర్తింపు కూడా కనుమరుగవుతుంది. నీటి మట్టం పెరగడం ఆర్థిక రాజధానికి పెను ముప్పుగా పర్యావరణ నిపుణులు అభివర్ణించారు. ముంబైతో పాటు కోల్కతా పేరు కూడా జాబితాలో ఉంది. కోల్కతాలో కూడా సముద్ర మట్టం నిరంతరం పెరుగుతుండడమే ఇందుకు కారణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని కాపాడేందుకు మానవులు కూడా తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొక్కలు అనేవి ఆక్సిజన్ను అందించే ప్రధాన వనరులుగా ఉన్నాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేయడం ద్వారా వాతావరణ సమతుల్యతను నిర్వహిస్తుంది. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం అడవుల్లోని మొక్కలను నరికివేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత పెరిగి ఇది గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తోంది. ఎయిర్ కండిషన్లు, రిఫ్రిజిరేటర్లు మనుషులు అధికంగా ఉపయోగించడం వల్ల క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోకి చేరుతున్నాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోని ఓజోన్ పొరపైన దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. సూర్యుడి నుండి వెలువడే హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూ ఉపరితలాన్ని ఓజోన్ పొర రక్షిస్తుంది. క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొర క్షీణతకు కారణమవడం వల్ల ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడి అతి నీలలోహిత కిరణాలు భూమిపైకి చేరి మానవులపై దుష్ప్రభావాలను చూపుతున్నాయి. అంతేకాకుండా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు కూడా క్రమేణా పెరుగుతున్నాయి. పారిశ్రామికీకరణ వల్ల భూమి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. 2013లో వాతావరణ మార్పులపై నిర్మించిన అంతర ప్రభుత్వ ప్యానెల్ నివేదిక ప్రకారం 1880 నుంచి 2012 మధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు 0.9 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. జనాభా అధికంగా పెరగడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల హిమనీనదాలు కరిగిపోతున్నాయి. తద్వారా సముద్ర మట్టం పెరుగుదలకు కారణమవుతాయి. దీనివల్ల తీర ప్రాంతాల్లో తీవ్రమైన దుష్పరిణామాలు సంభవిస్తాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రవాళ భిత్తికలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల వృక్ష, జంతు జాతులకు నష్టం చేకూరుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కరువులు ఏర్పడడం, కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. పలు పక్ష జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. జీవ వైవిధ్యంపై గ్లోబల్ వార్మింగ్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీని నుంచి ప్రజలు బయటపడాలంటే ముందుగా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారితాలను నిలిపివేయాలి. చెట్లను పెంచి పోషించాలి.